ఒసేయ్ ఏ ఆగవే నిన్ను ఏం చేస్తున్నావు నువ్వు? వదులు. ఏంటో వదిలేదే. నువ్వు చేసిన దానికి నిన్ను చంపిన పాపం లేదు. ఆగవే. ఏంటి పాపం లేదా? ఏం చేశానే? అంత పాపం నేను ఏం చేశాను? రాజమణిహారంతో ఆటలు ఆడొద్దు అన్నాను, విన్నావా? నేనే చెప్పినప్పుడు నువ్వు వినుంటే ఇన్సూరెన్స్ వాళ్ళు నిన్ను చీకొట్టేవాళ్లే కాదు, నీ పరువు తీసేవారు కాదు. ఎవరినంటున్నావు? అంతా నీ దురాశతో నువ్వే చేసుకున్నావు. అందలాన్ని అందుకోవాలి అని అన్న అత్యాశతో చేశావు. ఆశపడకూడని రాజమణిహారం మీద కన్నేశావు. నీ వేలితో నీ కంటిని నువ్వే పొడుచుకున్నట్టు అయింది. అంతే. ఏంటి అంతే? నేనంతా బానే చేసుకున్నాను. నువ్వే ఆ రాజమణిహారాన్ని నా దగ్గర నుంచి కొట్టేసి ఆ పుట్టలో వేసి నన్ను ఇరికించా. నువ్వే చేశావు. నేనే వేసుంటే ఆ రాజమణిహారం గురించి నిన్నెందుకు అడుగుతాను? వేసింది నేను కాదు, ఆ నాగమ్మే తన దగ్గరికి రప్పించుకుంది. ఇక నీకు ఆ రాజమణిహారం దక్కదు. ఇకనైనా ఆ ఆలోచనలు మానుకుని బుద్ధిగా ఉండు. నాకు చెప్పేంత రేంజ్ నీకెప్పటికీ రాదే. అన్నావు కదా నాకు రాజమణిహారం దక్కదని. చూస్తూ ఉండు. నువ్వు నీ నాగమ్మ ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆ రాజమణిహారాన్ని తిరిగి నేనే దక్కించుకుని తీరుతాను. నువ్వు మారవా? ఇంకా మారుస్తానే. నీ లెక్కలన్నీ తారుమారు చేస్తాను. నీ కాన్ఫిడెన్స్ ని కూడా. చూస్తూ ఉండు. చూస్తానులే. అన్నీ నీకే రివర్స్ అవుతున్నా మారని జన్మలానే ఉన్నావు కదే.